ఇక వివరాల్లోకి వెళ్తే అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 5,74,00,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను బాధితులకు అందించి వారిని ఆదుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్ఓసి కాపీలను పంపిణీ చేశారు. 34 మంది బాధితులకు మంజూరైన 12,24,103 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అందించారు. అలాగే 24,23,026 రూపాయల విలువైన 11 ఎల్ఓసి కాపీలను అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 659 మంది బాధితులకు 5,74,46,828 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికిన ఎమ్మెల్యే బడేటి చంటి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చొరవతోనే నియోజకవర్గానికి అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు వచ్చాయని, తద్వారా బాధితులకు ఎంతో బాసట లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరావలి, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఉంటాయి, మీరు తీరుస్తే వాళ్ళతో మీరు రిలేషన్షిప్లో ఉంటేనే ప్రజలు మనతో మమేకం అవుతారని అనేక సార్లు చెప్పారు. 659 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అంటే ఇది రోజు కూడా మా దగ్గరికి వచ్చేసరికి 10-15 వస్తుంటాయి. 740 నేను అడిగాను, 740 మా అప్లికేషన్లు ఉన్నాయి. అందులో 594 మందికి వచ్చేసింది. అంటే ఇంకా 140 అప్లికేషన్లు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. అంటే మేము పెట్టిన తర్వాత 45 రోజులకి రావడం జరుగుద్ది. మళ్ళీ ఆ 140 వచ్చేసరికి మళ్ళీ వస్తుంటారు. ప్రతి నెల కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అదే ఎల్ఓసీలకు సంబంధించి 64. అంటే ఎల్ఓసీ అంటే ఇమీడియట్గా 24 గంటలు ఎవరైనా అత్యవసరం అని చెప్పి వాళ్ళు వస్తే మేము ఇమీడియట్గా మేము పెట్టుకోలేమండి, మా దగ్గర ఇంతే ఉంది అని అంటే వాళ్ళు హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటారు. ఒక కొటేషన్ తెచ్చుకొనితోటే దాంట్లో 50% అమౌంట్ వెంటనే ఆ హాస్పిటల్కి పే చేస్తామని చెప్పి ఎల్ఓసి వస్తారు. దానికి కూడా అవగాహన కల్పించడం వల్ల దాన్ని కూడా 64 మంది వాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో తీసుకున్నారంటే వాళ్ళు కూడా మెచ్యూరిటీ ఆఫ్ మైండ్తో చాలామంది ప్రజలు మనం ఈ విధంగా తీసుకోవచ్చు, మనం ఈ విధంగా రావచ్చు అనేది. డెఫినెట్గా ఏదో మీకు పెట్టింది అనేది ఏ టెక్నాలజీ వచ్చాక మన ఫేస్ తీసి ఇంకో ఫేస్ తీసి ఏదో ఒకటి పెట్టేస్తారు. డెఫినెట్గా జరిగే వాస్తవాలు మీరు చేసుకోండి. డెఫినెట్గా మీడియా కూడా మంచి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. మీరు ఒకటి చూస్తున్నారు, ఇప్పుడు ఏదైతే మంచినీటి కేంద్రాలు అందరికీ కూడా ఒక పిలిపించాము, జనసేన వాళ్ళు అవ్వచ్చు, తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, ఏలూరులో ఒక 100 కేంద్రాల దాకా ఎందుకు పెట్టారు? ఇవన్నీ ప్రజల కోసం. ఏలూరు ప్రజానీకాన్ని సందర్భంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏలూరు ప్రజానీకం అందరూ కూడా కూటమి అధికారంలో ఉంటేనే మనం ఇంత ప్రశాంతంగా ఉంటామనేది గమనించి మీరు ఎల్లప్పుడూ కూడా కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. రెడ్డి అప్పలనాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు, ప్రజల్లో మమేకమై ఉంటే ప్రజలు మీరు మా దగ్గరికి వస్తున్నారంటే మీ సమస్య తెలుస్తున్నాం బట్టి వస్తారు. మిమ్మల్ని 10 సార్లు తిప్పుకుంటే మా దగ్గర రారు కదా. మాకు తోచిన దాంట్లో ఇద్దరికీ చెప్తాం, న్యాయం జరిగితే మీరు ఏంటంటే అమ్మా ఏదో ఒకటి సరి చేసుకోండి, కోర్టులకు వెళ్ళకండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళకండి, ఎందుకు గొడవలు పడతారు అనేది. ఇన్నోళ్ళు అంటారు, ఎన్నోళ్ళు వాళ్ళు కోర్టుకో దేనికో దానికి వెళ్తారు. మేమేదో వాళ్ళని నొక్కుకో లేకపోతే బలవంతంగానో ఒప్పించడం ఏమి ఉండదు. జరిగే విషయాలు ఇలా చెప్తుంటాం. అయితే అన్నీ కూడా దేని గురించి వస్తాయి. రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ కార్డు లేనటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టినా కానీ, ట్యాక్సీలు అయితే కట్టినట్టు ఉంటుంది, లేదా కరెంట్ బిల్లు వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు. కుటుంబాలు అయితే శిథిల వ్యవస్థలో ఉంటాయి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ యొక్క 2 సంవత్సరాలు అంటే 23 రేపు 4వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ టైంలో మరి దాదాపు 659 మందికి 5,74,00,000
మరి 46,828 రూపాయలు ఇవ్వటం అంటే అది ఎంత బాధ్యత. మన ఏలూరు ప్రజలు నాకు ఓట్లు వేశారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారికి ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా, నష్టం జరిగినా అది నాకు జరిగినట్లనే వారిచ్చినటువంటి అధికారాన్ని వారి కోసం మనం వినియోగించాలి, పనిచేయాలి అన్నటువంటి ఒక బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని సక్రమంగా మరి యొక్క 2 సంవత్సరాల్లో శాసనసభ్యులు సంటి గారు చాలా దీనిగా నిర్వహించారు. వారికి ఏలూరు ప్రజల నుంచి మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను అనేక గ్రాంట్స్ తీసుకొచ్చి రికార్డ్ వెనకమాల ప్రయాణం చేసి అంచెలంచెలుగా వాళ్ళందరినీ కూడా మినిస్టర్స్ని అందరినీ కూడా మోటివేట్ చేసుకొని ఏలూరు నగరంలో చాలా సమస్యల పరిష్కారం చేశారు. ఈ రోజున శానిటరీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే జనరల్గా ప్రజలు ఎక్కడికక్కడే మనది కాదు కనుక చెత్త ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రెండో రోజు వచ్చేటప్పటికి అక్కడ చెత్త పెరిగిపోద్ది. రెండో రోజు మళ్ళీ స్లీపర్స్ వాళ్ళు వచ్చి తీసేటప్పటికి ఇవన్నీ కూడా ప్రజలు కూడా కొంత చైతన్యంతో బాధ్యతతో ఉండి దాన్ని ఇది మన సమస్య అన్నటువంటి ఆలోచన ఉంటే ఎక్కడ కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మరి ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజల తరఫున మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా నేను ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.